ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో విదేశాల్లో నివాసము, అలాగే విదేశాల్లో ఉద్యోగము, విదేశాల్లో పౌరసత్వం లభించడము, ఇటువంటివి సూచించేటువంటి కాంబినేషన్స్ ఏంటి అనేది తెలుసుకుందాము. ఈ రోజుల్లో ప్రతి వారు ఎక్కువగా కన్సల్టేషన్ తీసుకునేది కూడా ఫారిన్లో మాకు సెటిల్మెంట్ ఉంటుందా, ఫారిన్ ట్రావెల్ అనేది ఉందా, ఫారిన్లో జాబ్ చేయడం అనేది ఉందా, ఇటువంటి విషయాల్ని అడుగుతూ ఉంటారు. ఫారిన్ ల్యాండ్లో సెటిల్మెంట్, అలాగే ఫారిన్ ల్యాండ్లో సిటిజన్షిప్ తీసుకోవడము, ఫారిన్లో ఎక్కువ రోజులు పనిచేయడము, ఇలాంటివి సూచించేటువంటి స్థానాలు, గ్రహాలు ఏంటి అనేవి కొంత అవగాహన తెచ్చుకున్నట్టయితే, అటువంటి యోగాలు ఉండి ఆ గ్రహాల దశ కనుక నడుస్తున్నట్టయితే ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఫారిన్ ల్యాండ్లో స్టే అనేది ఉంటుంది. ఫారిన్ ల్యాండ్లో స్టే గురించి చూడవలసిన హౌసెస్ ఏంటి అని చూసినట్టయితే, మొదట లగ్నము. లగ్నాధిపతి 7th హౌస్తో సంబంధం కలిగి ఉండడం కూడా తానున్న చోటు నుంచి వేరే చోటికి, దూరంగా ఉండే చోటికి, వేరే దేశానికి వెళ్ళడానికి సూచించేటువంటి ఒక అంశము. అంటే లగ్నాధిపతి 7th హౌస్లో ఉండడము, 7th లార్డ్ బలంగా ఉండడము, ఇవన్నీ ఒక ఇండికేషన్ ఇస్తాయి ఫారిన్ ట్రావెల్కి. అయితే ఈ ఒక్కదాని నుండి మనం నిర్ధారణకు రాకూడదు. అలాగే 3rd హౌస్ చూసినట్టయితే 3rd హౌస్ కూడా ఎక్కువగా ఫారిన్ ట్రావెల్స్ని సూచించేటువంటి హౌస్. అంటే సెటిల్మెంట్ కంటే కూడా షార్ట్ జర్నీస్ చేస్తూ ఉండడము, బిజినెస్ ట్రిప్స్కి వెళ్తూ ఉండడము ఫారిన్ కంట్రీస్కి, ఇలాంటివి సూచించేటువంటి హౌస్ 3rd హౌస్. ఇక 4th హౌస్ అనేది మాతృస్థానం కాబట్టి 4th హౌస్ ఎప్పుడైతే పాడవుతుందో, అంటే రాహు వల్ల కానీ శని వల్ల కానీ 4th హౌస్ కనుక ప్రభావితమైనట్టయితే ఇది ఫారిన్ ల్యాండ్లో స్టేని సూచిస్తుంది. ఎందుకంటే 4th హౌస్ ఎప్పుడైతే పాడవుతుందో గృహ సౌఖ్యం అనేది తక్కువగా ఉంటుంది. వారు తాము పుట్టిన దేశం నుంచి వేరే దేశంలోకి వెళ్ళి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. 4th హౌస్కి సుఖస్థానం అని పేరు, మాతృస్థానం అని పేరు. మాతృదేశానికి సంబంధించినటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి హౌస్ 4th హౌస్. ఇటువంటి 4th హౌస్లో రాహు ఉన్నా, వక్రించిన శని ఉన్నా, డైరెక్ట్ మోషన్లో ఉన్న శని ఉన్నా కానీ ఫారిన్ స్టేని ఇండికేట్ చేస్తుంది. ఆ దశలో వచ్చినప్పుడు అటువంటి సంఘటనలు జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే 4th లార్డ్ కూడా 7th హౌస్లో, 9th హౌస్లో, 12th హౌస్లో ఉండడం కూడా ఫారిన్ ట్రావెల్ని సూచిస్తుంది. ఇక 7th హౌస్ విషయానికి వచ్చినట్టయితే 7th హౌస్ అనేది 4th హౌస్ నుంచి 4th హౌస్, అంటే చతుర్థ స్థానం నుంచి 4వ ఇల్లు 7th హౌస్. ఇటువంటి 7th హౌస్ అనేది ఫారిన్ రిలేటెడ్ బిజినెస్, ఫారిన్ ట్రావెల్స్, ఫారిన్ ల్యాండ్లో ఎక్కువ రోజుల నుండి పనిచేయడము, ఇవన్నీ సూచించేటువంటి హౌస్ ఇది. ఇక 8th హౌస్ విషయానికి వచ్చినట్టయితే 8th హౌస్ అనేది కూడా ఫారిన్ కంట్రీలో సిటిజన్షిప్ తీసుకోవడము, ఫారిన్ కంట్రీలో స్థిర నివాసం ఏర్పరచుకోవడము, తమ సిటిజన్షిప్ మార్చుకోవడము, ఇటువంటివి సూచించేటువంటి హౌస్ అది. అదేవిధంగా అనారోగ్య కారణాలతో ట్రీట్మెంట్ కోసం ఫారిన్ ల్యాండ్కి వెళ్ళడము అనేది కూడా సూచిస్తుంది 8th హౌస్. ఇక 9th హౌస్ విషయానికి వచ్చినట్టయితే ప్రధానంగా 9th హౌస్ అనేది ఫారిన్లో సెటిల్ అవ్వడము, వారి పిల్లలు కూడా అక్కడే పెరగడము, ఇటువంటివన్నీ సూచించేటువంటి హౌస్ ఇది. 9th హౌస్ అనేది పితృస్థానము, అలాగే ధర్మస్థానము. ఇటువంటి 9th హౌస్లో రాహు ఉన్నట్టయితే, రాహు మహాదశ వచ్చినప్పుడు లేదా రాహు ఉన్నటువంటి రాశ్యాధిపతి దశ వచ్చినప్పుడు ఫారిన్ ల్యాండ్లో సెటిల్ అవ్వడానికి అవకాశాలు చాలా త్వరగా జరుగుతూ ఉంటాయి అటువంటి సంఘటనలు. ఎందుకంటే రాహువు ఫారిన్ని సూచించేటువంటి ప్లానెట్ రాహువు. తాము ఏ సాంప్రదాయంలో పుట్టారో దానికి విరుద్ధమైనటువంటి సాంప్రదాయాన్ని సూచించేటువంటి గ్రహం రాహువు. రాహువుకి అందుకే చండాలుడు అని పేరు, అలాగే మ్లేచ్ఛ గ్రహము అని పేరు. అయితే చాలామంది పేర్లు విని కొంత భయపడుతూ ఉంటారు. మ్లేచ్ఛ అంటే అర్థము వైదిక సంప్రదాయానికి విరుద్ధంగా ఉండేటువంటి జీవన విధానానికి మ్లేచ్ఛ సంస్కృతి అని పేరు. ఇటువంటి మ్లేచ్ఛ గ్రహము రాహువు. కాబట్టి రాహు ఎప్పుడైతే 9th ఉంటాడో, చాలా చార్ట్స్లో చూడడం జరిగింది, చెక్ చేసుకోవచ్చు కూడా. 9th రాహు ఉన్నప్పుడు ఈ ఇండికేషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇతర కాంబినేషన్స్ కూడా సపోర్ట్ చేసినట్టయితే 9th హౌస్లో ఉన్నటువంటి రాహువు ఫారిన్ కంట్రీస్లో సెటిల్ అవ్వడానికి ఎక్కువగా అటువంటి పరిస్థితుల్ని తీసుకొస్తాడు. శని 9th హౌస్లో ఉన్నప్పుడు కూడా వెస్ట్రన్ కంట్రీస్లో సెటిల్ అవ్వడానికి, రాహువు శని ఇద్దరు వెస్ట్రన్ కంట్రీస్లో సెటిల్ అవ్వడానికి ఎక్కువగా సహాయపడతారు. అలాగే రాహువు ముస్లిం కంట్రీస్లో సెటిల్ అవ్వడానికి కూడా ఎక్కువగా హెల్ప్ చేస్తాడు. వక్రించిన శని ఇంకా బలంగా రిజల్ట్స్ని ఇస్తాడు 9th హౌస్లో. 9th లార్డ్ కూడా 3rd హౌస్, 7th హౌస్,
అలాగే 12th హౌస్ ఇటువంటి హౌసెస్లో ఉన్నప్పుడు ఫారెన్ ట్రావెల్ని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తాడు. ఇక 12th హౌస్ విషయానికి వచ్చినట్టయితే 12th హౌస్ సముద్ర తరణాన్ని సూచిస్తుంది విదేశాల్లో నివాసం కోసం. 12th హౌస్ అనే పాత్రను మనం చాలా స్పష్టంగా చూడొచ్చు విదేశాల్లో సెటిల్ అయినటువంటి వ్యక్తుల యొక్క హారోస్కోప్లో. 12th హౌస్ కూడా ఫారిన్ సెటిల్మెంట్ ఎక్కువగా సూచించేటువంటి హౌస్. 12th హౌస్ 12th లార్డ్. ఉదాహరణకి సెకండ్ లార్డ్ 12th హౌస్లో స్ట్రాంగ్గా కనుక్కున్నట్టయితే ఫారిన్ కంట్రీలో వీరు ఆర్థికంగా బాగా స్థిరపడతారు. అదేవిధంగా థర్డ్ హౌస్ లార్డ్ 12th హౌస్లో కనుక్కున్నట్టయితే ఎక్కువగా ఫారిన్ స్టే ఉండడము, అక్కడే సెటిల్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. అలాగే ఫోర్త్ లార్డ్ 12th హౌస్లో ఉన్నప్పుడు ఫారిన్ ల్యాండ్లో సెటిల్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫిఫ్త్ లార్డ్ కనుక 12th హౌస్లో ఉన్నట్టయితే ఉన్నత విద్యాభ్యాసం కోసం ఫారిన్ ల్యాండ్ వెళ్ళడము, ఇటువంటివన్నీ సూచించేటువంటి ప్లేస్మెంట్ అది. ఇక సిక్స్త్ లార్డ్ 12th హౌస్లో ఉన్నట్టయితే ఎక్కువగా టూర్స్కి వెళ్తూ ఉండడం, బిజినెస్ పర్పస్ మీద, ఇటువంటి సందర్భాలని సూచిస్తుంది. సెవెంత్ లార్డ్ 12th హౌస్లో ఉండడం కూడా ఫారెన్ రిలేటెడ్ బిజినెస్ చేయడము, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్, సీ రిలేటెడ్ బిజినెస్, ఇలాంటివన్నీ చేసేటువంటి అవకాశాలని తెలియజేస్తుంది 7th లార్డ్ 12th హౌస్ ప్లేస్మెంట్. 10th లార్డ్ 12th హౌస్లో ఉన్నప్పుడు కూడా ఎక్కువగా విదేశీ సంబంధమైనటువంటి ఉద్యోగాలు, వ్యాపారాలు చేసేటువంటి సందర్భాలు ఉంటాయి. ఎప్పుడైతే 12th హౌస్ పాడవుతుందో, 12th లార్డ్ పాడవుతాడో ఫారెన్ రిలేటెడ్ బిజినెస్, ఫారెన్ రిలేటెడ్ జాబ్, ఫారెన్ స్టే అనేది ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక గ్రహాల విషయానికి వచ్చినట్టయితే ఫారెన్ ల్యాండ్ని, ఫారెన్ ట్రావెల్ని సూచించే గ్రహాలు ఏంటి అని చూసినట్టయితే చంద్రుడు సముద్ర తరణాన్ని సూచించేటువంటి ఈ గ్రహము. ఇటువంటి చంద్రుడు కనుక ఫారెన్ రిలేటెడ్ కాంబినేషన్లో ఉన్నట్టయితే ఫారెన్ ట్రావెల్స్ చేయడము, అలాగే సముద్రం దాటి వెళ్తూ ఉండేటువంటి వృత్తుల్లో చేయడము, నేవీకి సంబంధించినటువంటి ప్రొఫెషన్స్లో ఉండడము, ఇటువంటివి సూచిస్తాడు చంద్రుడు. ఇక మీనము, కర్కాటకము ఇటువంటి రాశుల్లో చంద్రుడు ఈ సముద్ర తరణానికి, విదేశాల్లో వ్యాపారానికి, ఉద్యోగానికి ఎక్కువగా ఎంకరేజ్మెంట్ ఇచ్చేటువంటి ప్లేస్మెంట్గా చూడొచ్చు. శుక్రుడు కనుక చంద్రుడి నుంచి 6th హౌస్లో, 8th హౌస్లో, 12th హౌస్లో ఉన్నట్టయితే ఇది కూడా విదేశీ ప్రయాణాలను ఎక్కువగా సూచించేటువంటి కాంబినేషను. ఈ విధంగా 12th లార్డ్ మూన్ సంబంధము ఎప్పుడైతే ఉంటుందో అది కూడా ఫారెన్ ల్యాండ్ని, ఫారెన్ స్టేని, ఫారెన్ రిలేటెడ్ బిజినెస్, ఫారెన్ రిలేటెడ్ జాబ్, ఇవన్నీ సూచించేటువంటి కాంబినేషన్స్. ఇక రవి కూడా కొన్ని సందర్భాల్లో ఫారెన్ ట్రావెల్ని ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. 8th హౌస్లో ఉన్నటువంటి రవి ఎక్కువగా విదేశీ సంబంధమైనటువంటి ఉద్యోగాల్లో ఉంటారు. అంబాసిడర్గా ఉండడము, రాయబారిగా పనిచేయడము, ప్రభుత్వ రాయబారిగా, ఇటువంటి ఉద్యోగంలో ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా లగ్నంలో ఉన్న రవి కూడా ఇటువంటి రాహు, శని వంటి గ్రహాల ప్లేస్మెంట్స్తో కనుక్కున్నట్టయితే ఫారెన్ రిలేటెడ్ ప్రొఫెషన్స్లో ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కేతువు కూడా ఫారిన్ స్టేకి, ఫారిన్ ట్రావెల్కి ఎక్కువగా సహాయపడతాడు. అయితే సెటిల్మెంట్ విషయానికి వచ్చేసరికి అంటే సిటిజన్షిప్ మారడము అనేది రాహు ఎక్కువగా సూచిస్తాడు. రాహు, శని ఈ రెండు గ్రహాలు కూడా విదేశంలో ఉండడమే కాదు, అక్కడ సిటిజన్షిప్ తీసుకుని అక్కడ పౌరులుగా మారడము అనేది సూచించేటువంటి గ్రహాలు. ఇక ప్రధానంగా రాహు విషయానికి వచ్చినట్టయితే 9th హౌస్ ఎప్పుడైతే పాడవుతుందో తీవ్రంగా, అప్పుడు ఫారిన్ ల్యాండ్లో సెటిల్ అవ్వడం అనేది జరుగుతుంది. వారి పిల్లలు అక్కడే పుట్టడము, అక్కడే పెరగడం, అక్కడ పౌరులుగా ఉండడం, వీరు కూడా అక్కడ పౌరసత్వం తీసుకోవడము, ఇటువంటివన్నీ కూడా ఉంటాయి. ప్రధానంగా రాహు కనుక 9th హౌస్లో ఉన్నట్టయితే. అయితే కేవలం రాహు 9th హౌస్ ప్లేస్మెంట్ వలన విదేశీ ఉద్యోగాలు లేదా విదేశాల్లో స్థిరపడడం అనేది జరగకపోవచ్చు, కానీ మిగతా కాంబినేషన్స్ కూడా సపోర్ట్ చేసినట్టయితే రాహు ఇటువంటి బలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు 9th హౌస్లో ఉండి. ఎందుకంటే 9th హౌస్లో రాహు పితృదోషాన్ని కూడా సూచిస్తాడు. వారున్న దేశాన్ని వదిలి వెళ్ళిపోవాల్సి రావడము, తమకిష్టం లేకపోయినా సరే విదేశాల్లో ఉంటూ వారి యొక్క మాతృభూమిని మిస్ అవుతూ ఉండడము, ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి గ్రహము రాహువు. అలాగే శని కూడా ఇటువంటి ఒక ధోరణిలోనే ఫారిన్ సెటిల్మెంట్ని ఇస్తారు. వారు ఎన్నాళ్ళు ఫారిన్లో ఉన్నా కానీ వారి మదర్ ల్యాండ్ మిస్ అవుతూ ఉండడము, ఎప్పటికప్పుడు వెళ్ళిపోదాం అనుకున్నా కానీ తిరిగి రాలేకపోవడము, అలా చూస్తూ చూస్తూ వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళపై అక్కడే సెటిల్ అయిపోవడము, ఇటువంటి పరిస్థితులు కలిగిస్తారు రాహువు, శని. అయితే రాహువు చాలా బలంగా ఇస్తాడు ఇటువంటి రిజల్ట్స్ని. ఇక శని కూడా 9th హౌస్లో ఉంటే
ఫారిన్ సెటిల్మెంట్కి ఎక్కువగా ఎంకరేజ్మెంట్ ఇచ్చేటువంటి ప్లేస్మెంట్గా చూడాల్సి ఉంటుంది. 10th హౌస్లో ఉన్న రాహు, 10th హౌస్లో ఉన్న శని కూడా ఫారిన్ ల్యాండ్లో సెటిల్మెంట్కి ఎక్కువగా అవకాశాలను కల్పించేటువంటి కాంబినేషన్స్ అవి. ఇక రాహు కానీ కేతు కానీ 7th లార్డ్తో, 8th లార్డ్తో, 9th లార్డ్తో, 12th లార్డ్తో సంబంధం కలిగి ఉంటారో వారితో కలిసి ఉండి ఇందాక చెప్పినటువంటి స్థానాల్లో కొనుక్కున్నట్టయితే విదేశాల్లో స్థిరపడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా రాహు లగ్నంలో 7th హౌస్లో, 12th హౌస్లో ఉన్నప్పుడు కూడా విదేశీ సంబంధమైనటువంటి వృత్తి వ్యాపారాలని సూచిస్తుంది ఆ ప్లేస్మెంట్. 7th హౌస్లో ఉన్నటువంటి రాహు ఫారిన్ ట్రావెల్ని ఎక్కువగా సూచిస్తాడు. అదేవిధంగా కేతువు కూడా 7th హౌస్, 9th హౌస్, 12th హౌస్ ఇటువంటి స్థానాలతో కనెక్షన్ ఉన్నట్టయితే ఫారిన్ రిలేటెడ్ బిజినెస్, ఫారిన్ కనెక్షన్ ఉండేటువంటి ఉద్యోగాలు కావచ్చు, వ్యాపారాలు కావచ్చు చేస్తూ ఉంటారు. క్లుప్తంగా ఈ విధంగా కొన్ని ప్లానెట్స్ని, స్థానాల్ని మనం గమనించాల్సి ఉంటుంది. అదేవిధంగా కారకాంశ లగ్నం నుంచి కూడా ఈ స్థానాల్ని మనం చూడాల్సి ఉంటుంది. కారకాంశ లగ్నం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని కనుక చూసినట్టయితే అది చాలా సింపుల్ మెథడ్. అది మొట్టమొదటిగా ఒక జాతకంలో ప్రతి గ్రహము కూడా ఎన్ని డిగ్రీల్లో ఉంది అనేది నోట్ చేసుకోవాలి. రవి, చంద్ర, కుజ ఈ గ్రహాలన్నీ కానీ ఈ గ్రహాలన్నీ కూడా ఒక్కొక్క రాశిలో కొన్ని డిగ్రీల్లో ఉంటాయి. అన్నిటికంటే ఎక్కువ డిగ్రీలు ఉన్నటువంటి గ్రహము ఆత్మకారక గ్రహం. ఈ ఆత్మకారక గ్రహం ఉదాహరణకి రవి అయ్యాడు. రవి నవాంశలో ఎక్కడున్నాడో చూసుకోవాలి. D1 చార్ట్లో వారి లగ్నం వృషభ లగ్నం అనుకుందాము. నవాంశలో రవి సింహరాశిలో ఉన్నాడు. కాబట్టి D1 చార్ట్లో సింహరాశి కారకాంశ లగ్నం అవుతుంది. సింహరాశిలో కారకాంశ లగ్నాన్ని నోట్ చేసుకోవాలి. ఈ కారకాంశ లగ్నం నుంచి 3rd హౌస్, 4th హౌస్, 7th హౌస్, 8th హౌస్, 9th హౌస్, 12th హౌస్ ఇవన్నీ కూడా ఫారిన్ రిలేటెడ్ ప్రొఫెషన్స్ని సూచించేటువంటి హౌసెస్. కారకాంశ లగ్నం నుంచి కూడా ఈ స్థానాల్లో ఉన్నటువంటి గ్రహాలు, ఇందాక చెప్పినటువంటి గ్రహాలు ఫారిన్ కనెక్షన్ ఉన్నటువంటి వృత్తి వ్యాపారాల్ని సూచిస్తాయి. అయితే అన్నిటికంటే ఎక్కువ బలంగా రిజల్ట్స్ ఇచ్చేటువంటి ప్లానెట్ రాహువు. చంద్ర రాహుల కలయిక ఒకటి ఈ చెప్పబడిన స్థానంలో ఉన్నట్టయితే, ముఖ్యంగా 9th హౌస్లో కనుక లగ్నం నుంచి, కారకాంశ లగ్నం నుంచి చంద్ర రాహుల కలయిక 9th హౌస్లో కనుక ఉన్నట్టయితే వారు చాలా త్వరగా చిన్న వయసులోనే ఫారిన్కి వెళ్ళడము, వారి యొక్క గ్రాడ్యుయేషన్ అవ్వగానే ఫారిన్ ల్యాండ్కి వెళ్ళిపోవడము, అక్కడే ఉండిపోవడము అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఎంత త్వరగా వీలైతే రాహు అంత త్వరగా మాతృభూమితో కనెక్షన్స్ అనేవి కట్ చేస్తూ ఉంటాడు 9th హౌస్లో ఉన్నప్పుడు. ఇది ఒక బలమైన కాంబినేషన్గా కూడా మనం చూడొచ్చు. అలాగే ఈ 3rd లార్డ్, 4th లార్డ్, 7th లార్డ్, 9th లార్డ్, 12th లార్డ్ ఈ గ్రహాలు రాహువుతో, శనితో, చంద్రుడితో ఎటువంటి సంబంధం ఉన్నాయి అనేది కూడా స్టడీ చేసినప్పుడు ఆ సంబంధం కనుక బలంగా ఉన్నట్టయితే ఆ హౌసెస్లో ఆ గ్రహాల మహాదశ వచ్చినప్పుడు వారికి ఫారిన్ ట్రావెల్ అనేది, ఫారిన్ స్టే అనేది చాలా ఈజీగా సాధ్యపడుతుంది. కాంబినేషన్స్ బలంగా ఉన్నప్పుడు వారు కొంత ప్రయత్నం చేసినా కానీ చాలా త్వరగా వారు ఫారిన్ ల్యాండ్లోకి వెళ్ళిపోవడము, అక్కడ కూడా పర్మనెంట్ రెసిడెన్సీ అంటే గ్రీన్ కార్డ్ అంటాం యూఎస్లో, ఈ పర్మనెంట్ రెసిడెన్సీ త్వరగా రావడము, సిటిజన్షిప్ కూడా త్వరగా వచ్చేయడము, ఇటువంటి సంఘటనలు చాలా వేగంగా కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ గమనించవలసింది, ఎప్పుడైతే చంద్రుడితో రిలేషన్ ఉంటుందో వారు వారి యొక్క మాతృభూమిని ఎక్కువగా మిస్ అవుతూ ఉంటారు. ఎందుకంటే చంద్రుడు మనకారకుడు, మాతృకారకుడు కూడా చంద్రుడు. ఎటువంటి చంద్రుడితో రాహు ఉన్నప్పుడు వారికి ఎప్పుడు కూడా మాతృభూమి మీద కొంత మిస్ అయిన ఫీలింగ్ ఉండడము, హోమ్సిక్గా ఫీల్ అవుతూ ఉండడము, ఎన్ని సంవత్సరాలు ఉన్నా కానీ తిరిగి వెళ్ళిపోదాం మాతృభూమికి అని అనుకుంటూ ఉంటారు, కానీ అది సాధ్యపడకపోవడము, ఈ విధంగా కొంతవరకు ఎప్పుడు కూడా ఇది ఒక బాధగా మిగిలిపోతుంది వారి యొక్క లైఫ్లో. ఇక్కడ చంద్రుడి యొక్క పాత్రను కనుక గమనించినట్టయితే చంద్రుడు ఇన్వాల్వ్ అయినప్పుడు ఇటువంటి యొక్క మానసికపరమైన కొంత అసంతృప్తి అనేది ఇస్తారు. ఏదేమైనా కానీ ఇందాక చెప్పినటువంటి ప్లానెట్స్, అలాగే ఆ స్థానాలు, ఆ ప్లానెట్స్తో సంబంధం కలిగి యోగంలో కనుక ఉన్నట్టయితే ఆ గ్రహాల మహాదశ వచ్చినప్పుడు, జైమినిలో ఆ రాశి దశలు వచ్చినప్పుడు వారికి ఫారిన్ ట్రావెల్ అనేది తప్పకుండా జరిగి తీరుతుంది. ఫారిన్ స్టే కూడా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే శని, రాహు ఈ 2 గ్రహాలు ప్రధానంగా మాతృభూమి నుంచి విడదీసి వేరే దేశంలో ఉంచడానికి ఎక్కువగా సహాయపడేటువంటి గ్రహాలు. అది మనకు నచ్చినా నచ్చకపోయినా వారికి ఫారిన్ ట్రావెల్ అనేది ఆ గ్రహాల యొక్క మహాదశ జరిగినప్పుడు చాలా త్వరగా యాక్టివేట్ అవుతుంది. ఈ విధంగా కొన్ని సూత్రాలు మాత్రం ఈ వీడియోలో నేను చెప్పడం జరిగింది. ఫారిన్
ట్రావెల్, ఫారెన్ రిలేటెడ్ బిజినెస్, అలాగే ఫారెన్ సెటిల్మెంట్ విషయంలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.